జూలై 1 డాక్టర్స్ డే పురస్కరించుకొని మంగళగిరి ప్రాంత ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో బీజేపీ అండ్ డిఎల్బి డిగ్రీ కళాశాలలో బుధవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వైద్య వృత్తిలో విశేష సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను ఘనంగా సత్కరించారు. గత 15 సంవత్సరాలుగా ప్రజారోగ్య వేదిక విశేషంగా పనిచేస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ వైద్య కళాశాలను, ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రజారోగ్య వేదిక లక్ష్యం. అలాగే ప్రజల్లో వ్యాధుల పట్ల అవేర్నెస్ తీసుకురావటం ప్రధాన లక్ష్యంగా ప్రజారోగ్య వేదిక పనిచేస్తుంది. ప్రజారోగ్య వేదిక ఏరియా కార్యదర్శి ఏ జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ కాలేజీ సెక్రటరీ కె కుటుంబరావు, ప్రజారోగ్య వేదిక నాయకులు ఎం నాగేశ్వరరావు, బివి ప్రసాద్, దామర్ల నాగమణి, ఎం రవి, పిల్లలమర్రి బాలకృష్ణ, బి సుందరరామిరెడ్డి, సామాజిక సేవకులు నన్నపనేని నాగేశ్వరరావు, ప్రజా గాయకుడు కంచెర్ల కాసయ్య, ఆర్ విజయ, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్స్ డే పురస్కరించుకొని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్, గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, డాక్టర్ విక్రమ్, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాధు వెంకట మల్లిక, ప్రభుత్వ వైద్యులు పి స్నేహరాజ్, శుభశ్రీ, లక్ష్మీ లావణ్య, రేడియాలజిస్ట్ డాక్టర్ జగదీష్, ప్రైవేటు వైద్యులు డాక్టర్ టిఎస్ రాఘవ తదితరులను ఘనంగా సత్కరించారు. అభినందిస్తూ వారికి అభినందనలు తెలియజేద్దాం. అందరూ గట్టిగా కర్తాలతో అభినందనలు తెలియజేయండి. జ్ఞాపిక అలాగే చిన్న సర్టిఫికేట్ మన ప్రజారోగ్య వేదిక నుంచి ఇవ్వడం ద్వారా గతంలో లేదు మన మున్సిపాలిటీకి, ఇప్పుడు కొత్తగా ఒక మెడికల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. కావున privileged to be here, and first of all happy Doctors Day to all the doctors who are క్లాప్స్ కొట్టాలి. సర్టిఫికేట్ అందించవలసిందిగా ఎంకరేజ్మెంట్ తో పిఎస్సిని ముందుకు తీసుకెళ్తున్నారు. నా పేరు డాక్టర్ శుభశ్రీ. ఈరోజు మాకు బాగాలేదు అంటే ఎవరి దగ్గర తీసుకెళ్ళేవారు అంటే సాయి ప్రసాద్ గారు. మేడం గారు రీసెంట్గా 3 నెలల పోస్టింగ్ లో వచ్చింది. చాలా చక్కగా పేషెంట్స్ నుంచి మన్ననలు పొందుతున్నారు. వారికి వ్యాక్సినేషన్లో కూడా వాళ్ళు ఏదైనా ఉండగానే డ్రాబ్యాక్స్ అన్నీ కూడా వాళ్ళు మనకి ఫ్రీ సర్వీస్ చేసి అందరికీ కూడా చక్కగా సందేహాలు నివృత్తి చేస్తారు. కాబట్టి మన ప్రజారోగ్య వేదిక ఒక ప్రైవేట్ డాక్టర్గా ఉండి మన అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మన యొక్క ప్రజారోగ్య వేదిక తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నేను డాక్టర్ సాయి ప్రసాద్ నా పేరు. గత 15 సంవత్సరాలు బట్టి ఈ ప్రజారోగ్య వేదిక కార్యక్రమాల్లో కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రముఖంగా మా ఆశయాలు, మా భావాలు ఏంటంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ప్రజల్లో ఏవైనా వివిధ రకాల వ్యాధులు కానీ, సీజనల్ వ్యాధులు కానీ, లేకపోతే
నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి వచ్చినవి కానీ, లేకపోతే ఏమైనా ఎపిడెమిక్స్, ఉదాహరణకి కోవిడ్, కరోనా అట్లా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఈ మధ్య తురకపాలెంలో మెలోయిడోసిస్ వ్యాధి వచ్చింది. అలాగే మన మైలవరం దగ్గర ఉన్న తిరువూరులో కూడా సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా ఇలాంటి డిసీజెస్ బాగా ఉంటే అవన్నీ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి పరీక్షలు చేయడము, వాళ్ళ రిపోర్ట్స్ పంపించడం ఇలాంటివి జరిగింది. అంటే మా ప్రజారోగ్య వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా బేస్ లైన్ సర్వేస్ కండక్ట్ చేయడము, ఎక్కడైనా వ్యాధులు కనుక ప్రబలుతుంటే వాటి మీద గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే వివిధ రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెమినార్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఉచిత క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మేము గత 15 సంవత్సరాల నుండి డాక్టర్స్కి సన్మానం చేస్తున్నాం, ప్రముఖ వైద్యులందరికీ. మా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అందరికీ సమభావంతో, మానవతా దృక్పథంతో, డబ్బులు తీసుకోకుండా ఏ వైద్యుడు వైద్యం చేయలేడు ప్రైవేట్గా ఉన్నవాళ్ళు. కానీ దాని తక్కువ మోతాదులో పరీక్షలు రాస్తూ, ఎక్కువ వ్యాధి నిర్ణయం చక్కగా చేస్తూ, తక్కువ మందులతో వైద్యం చేసేవాళ్ళని మేము ఎన్నుకుంటాం. మానవతా హృదయం ఉన్న డాక్టర్ని ఎన్నుకొని ఈ సన్మానం చేస్తున్నాం. దీన్ని డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా చేస్తున్నాం అనమాట. ఆయన పద్మభూషణ్ గ్రహీత. అలాగే బెంగాల్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చేశారు, గవర్నర్గా చేశారు. ఆయన జన్మదినను ఉద్దేశించుకొని మేము ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ అందరికీ, అలాగే మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్కి, అలాగే ప్రైవేటు వైద్య రంగంలో కూడా మానవతా దృక్పథంతో సేవ చేసే వైద్యులకి మేము సన్మానం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ప్రముఖ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్. ఆయన మానవతావాదే కాకుండా కవి కూడా. ఆయన్ని మేము ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానం చేయడింది. అలాగే డాక్టర్ విక్రమ్ గారు ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్టు. లిటిల్ హార్ట్ ఫౌండేషన్ తరఫున దాదాపుగా 5,000 మందికి చిన్నపిల్లల్లో ఉన్న గుండె జబ్బులకి శస్త్రచికిత్స చేయడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఎప్పుడు ఒక్క ఫెయిల్యూర్ కూడా అవ్వలేదు ఆయన చేసిన కేసుల్లో. అలాగే చాలా వరకు ఫ్రీ సర్వీసే చేస్తారు ఆయన. తన నేటివ్ గ్రామంలో కూడా ఆయన స్కూల్లో ఫండింగ్ ఇవ్వటము, స్కూల్ డెవలప్ చేయడము, మిగతావన్నీ కూడా చేస్తుంటారు. అలాగే డాక్టర్ రాఘవ మన మంగళగిరిలో సుపరిచితులు, ఆర్థోపెడిషియన్. మనకి సీనియర్ డాక్టర్ మాగంటి ప్రసాద్ గారు ఇక్కడ నుంచి ప్రాక్టీస్లోంచి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మ్యాంటిల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు డాక్టర్ రాఘవ. అలాగే ఆయన ఎలా చూసేవాడు అలాగే మానవత్వంతో అందరికీ బాగా చూస్తున్నారు ఆయన. అందుకని ఆయన ఎంచుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ జగదీష్ మనకి ఫస్ట్ రేడియాలజిస్ట్ మన మంగళగిరి టౌన్. ఆయనకు కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అలాగే డాక్టర్ స్నేహ మనందరికీ తెలిసిందే, మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నది. తను కూడా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే మేము ఈ కార్యక్రమాలు ముందుకు జరుపుతామని ఆశిస్తూ ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశిస్తూ సెలవు.